రైట్ మాట్లాడదాం. బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఎట్లా చూస్తారు ఈ నోటీసులు కావచ్చు, దానికి రిప్లై ఇచ్చినాక కూడా గోడ కంటించిపోయారు నోటీసులు సిట్టుకు సంబంధించి. ఉన్నదా లాలా? లా లేదు, వాళ్ళ కొత్త లాని వాళ్ళకు అనుగుణంగా మలుచుకుంటున్నారు. ఇప్పుడు చట్టబద్ధమైన సంస్థలు చేయాల్సింది ఏంటి? న్యాయస్థానాలను గౌరవించాలి. లా ఏమంటుంది, యాక్ట్ ఏమంటుంది, యాక్ట్లో ఉన్న రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏంటి, ఏ విధంగా గైడ్ చేస్తుందో దాన్ని ఫాలో కావాలి. కానీ పైనుండి ఏదో ఫోన్లు వస్తాయి, ఆ ఫోన్లో ఏం చెప్తే అది చేసుకుంటూ పోయే రకం ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఏ విధంగా కూడా చట్ట ప్రకారం చట్టం ఏమంటుంది, 160 CRPC ప్రకారం ఏవి ఇవ్వాలి. యాక్చువల్గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోనే క్రోడీకరించారు. ఆ క్రోడీకరించిన సూత్రాలు ఏంటి, దాని ప్రకారం ఏది ఫాలో కావాలి, అదేమన్నా ఫాలో అవుతున్నారా? అసలు ఖచ్చితంగా ఫాలో కావట్లేదు. ఇప్పుడు ఈ నోటీస్ ఏదైతే ఉందో 160 CRPC నోటీస్ చెల్లదు. బికాస్ సార్ ఆ జ్యూరిస్డిక్షన్లో లేరు. సో ఆ జ్యూరిస్డిక్షన్లో లేనప్పుడు తనకి నోటీస్ ఇవ్వాలంటే కొన్ని ఫాలో కావాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇలా అఫిక్స్ చేయడానికి లేదు. ఇది ఇలా అఫిక్స్ చేయడం అనేది ఆర్టికల్ 21ని వైలేట్ చేసినట్టే ఖచ్చితంగా. ఏ విధంగా చేస్తారు అసలు అట్లా? ఆల్రెడీ సార్ రిప్లైలో 29th రోజు ఇచ్చిన రిప్లైలో చాలా క్లియర్గా చెప్పారు, నా నివాసం ఇక్కడ ఏదైతే ఉందో ఎర్రవల్లిలో ఉంది, ఎర్రవల్లిలో వచ్చి నోటీస్ ఇవ్వాలి. ఎందుకంత భయం వాళ్ళకి? రాత్రి శుక్రవారం రోజు రాత్రి 9 గంటల తర్వాత వచ్చి ఎవరో ఒకరు వచ్చి అఫిక్స్ చేసి వెళ్ళిపోతారా? ఏంటది? అవసరం ఏముంది? ఖచ్చితంగా వాళ్ళకి చెప్పారు కదా, మీకు అంత ఉంటే ఎర్రవల్లికి వచ్చి ఇవ్వాల్సింది. ఆల్ కమ్యూనికేషన్ మస్ట్ బి సర్వ్డ్ ఆన్ మై అడ్రస్ ఎట్ ఎర్రవల్లి అని సార్ చాలా క్లియర్గా రిప్లై ఇచ్చారు, ఇన్ రైటింగ్ రిప్లై ఇచ్చారు. దట్ వాజ్ ఈవెన్ మొత్తం అందరూ చూసారు, ప్రజలందరూ చూసారు. చూసిన తర్వాత కూడా మొండి వైఖరి అవలంబిస్తున్నారు. బికాస్ వాళ్ళకి ఫోన్ వచ్చి ఉంటుంది ఏదైతే ఉందో ఇక్కడే చేయాలని. ఇదే అందుకని ఈ ఫస్ట్ ఇచ్చిన నోటీస్ కానీ ఈ సెకండ్ ఇచ్చిన నోటీస్ కానీ ఈ రెండు కూడా వీషేట్ అయిపోతాయి. చట్ట ప్రకారం ఈ నోటీసులు చెల్లవు. అసలు ఎలాంటి లీగల్ శాంటిటీ ఈ నోటీసెస్కి లేదు. అంటే సిట్లో అంటే సెకండ్ టైం ఇచ్చినటువంటి నోటీసులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం మీ రెసిడెన్స్ అనేది ఇక్కడనే ఉన్నది నందినగర్లో అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇది కూడా ఏంటంటే దీంట్లో కూడా వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళ డ్యూయల్ రోల్ ఏదైతే ఉందో మనకు తెలుస్తుంది, వాళ్ళ థాట్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. సరే సార్ ఇప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ ఎప్పుడు ఇచ్చారు సార్? 2023 ఎలక్షన్ అఫిడవిట్. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 years నౌ. ఓకే, ఇట్లాంటి ఇష్యూలో ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి సార్? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సిన్స్ ఆల్మోస్ట్ ఈ 3 years నుంచి సార్ ఎర్రవల్లిలోనే ఉంటున్నారు. సో అది కాకుండా ఇన్ రైటింగ్లో అయితే ఇచ్చాం కదా, ఎక్కడ ఉంటున్నారనేది ఇచ్చినప్పుడు అదే ఫాలో కావాలి. సో అది ఫాలో కావట్లేదు. సరే అనుకుందాం సార్ ఎలక్షన్ అఫిడవిట్లో ఇచ్చారని వాళ్ళు అంటున్నారు, నేను ఎక్కడుంటే నా ఇల్లు అది, అంతే కదా. సో అది ఫాలో కావాలి, అది ఫాలో అవుతలేదు. మరి హరీష్ రావు గారు ఎక్కడుండే ఎలక్షన్ అఫిడవిట్లో ఏ అడ్రస్ ఇచ్చారు? హరీష్ రావు గారు సిద్దిపేట అడ్రస్ ఇచ్చారు ఎలక్షన్ అఫిడవిట్లో, కానీ ఆయన ఉండేది కోకాపేట, ఇక్కడ ఉంటున్నారని చెప్పి ఇక్కడ తెచ్చిచ్చారు. అంటే మీరు హరీష్ రావు గారికి అయితే ఎలక్షన్ అఫిడవిట్లో సిద్దిపేట ఉంటే కూడా మీరు కోకాపేటలు ఇస్తారు. ఇక్కడ ఎలక్షన్ అఫిడవిట్లో ఏమంటారు, సార్ది ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ అడ్రస్ ఉండి ఆయన నివాసము ఎర్రవల్లిలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వాలి కదా. మోర్ ఓవర్ అబోవ్ 65 years ఉన్న వాళ్ళకి దేర్ ఆర్ మెనీ అంటే సపోర్టివ్ గైడ్ లైన్స్ ఆర్ దేర్ ఫర్ అబోవ్ 65 years అండ్ ఆల్సో బిలో 15 years అండ్ ఉమెన్ ఆర్ ఏమంటారు హ్యాండిక్యాప్ పర్సన్స్, డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో కావాలి. సో అదన్నీ ఫాలో కాకుండా అనవసరంగా ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. విత్ ఇన్ ద హైదరాబాద్ అని ముఖ్యంగా చెప్పడానికి గల కారణాలు ఏంటంటే అంటే నేను అదే చెప్తున్నాను, వాళ్ళ సొంత రూల్ని క్రియేట్ చేస్తున్నారు. 160 CRPC డజంట్ స్పీక్ లైక్ దాట్. నేను ఇక్కడ విత్ ఇన్ హైదరాబాద్లోనే చేస్తామని ఎందుకంటారు? అది కాదు. అది ఏమంటుందంటే అబోవ్ 65 years ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి, అంతేగాని విత్ ఇన్ ఏమంటారు హైదరాబాద్ జ్యూరిస్డిక్షన్లో చేస్తాను అనేది వాళ్ళ సొంత లాని క్రియేట్ చేస్తున్నారు, లాని అధిగమిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి వేటు వేస్తున్నారు, కావాలని ప్రజాస్వామ్యాన్ని చీల్చాలని చూస్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ కానీ లీగల్ టీమ్ కానీ ఎందుకు ముందరకు పోలేకపోయింది? కోర్టులను ఆశ్రయించే పరిస్థితి ఏమైనా ఉందా? చూడండి, ఆల్రెడీ సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఐ విల్ కోఆపరేట్ విత్ ద వాట్ ఎవర్ ఎగ్జామినేషన్ ఈస్ దేర్, ఐ విల్ గివ్ మై స్టేట్మెంట్, నేను తప్పకుండా నేను కోఆపరేట్ చేస్తాను అని చెప్పారు. ఎప్పుడు ఫస్ట్ నోటీస్ ఇవ్వగానే రిప్లై ఇచ్చారు. రిప్లైలో నేను ఇది చెల్లదు మీరు ఇచ్చిన నోటీస్, అయినా కూడా ఐఎమ్ రెడీ టు కోఆపరేట్, నాకు చట్టం అంటే గౌరవం ఉంది, నేను కోఆపరేట్ చేస్తాను. అది సార్ ది డెసిషన్, బికాస్ ఇట్ డజంట్ వాంట్ టు గో. దేఖలేంగే అంతే, భయపడాల్సింది ఏముంది ఆ కేసులో. ఓకే సార్, ఈ సార్ సెడ్ హీ విల్ కోఆపరేట్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సెకండ్ నోటీస్ ఏదైతే ఉందో వచ్చి ఇక్కడ అఫిక్స్ చేసి వెళ్ళారు. సో ఏ విధంగా చెప్పండి, ఎవరు భయపడతారు ఇట్లాంటి నోటీసులకి? ఇంకొకటి మీరు అంటున్నారు కావాలి ఎందుకు న్యాయస్థానాలను అప్రోచ్ కాలేదంటే, ఫస్ట్ టైం ఇచ్చాము, టైం ఇవ్వమన్నాము, వీ థాట్ దే విల్ రెస్పెక్ట్ ఇట్, బట్ దే హ్యావ్ డన్. వాళ్ళు చేయలేదు ఆ పని. తర్వాత వాళ్ళు ఏం చేశారు, శుక్రవారం రోజు రాత్రి 9 గంటలకి వచ్చి అఫిక్స్ చేశారు. ఇప్పుడు ఇల్లు గేటుకి తాళమేసి ఉంది, చూసి ఉండకపోతే పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళకి కావాల్సింది అదే.
నోటీస్ అఫిక్స్ చేసి వెళ్ళిపోతే మనం చూడకపోతే నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి, కావాలని బ్లేమ్ చేయాలి. సో ఈ విధంగా ఏదో ట్యాగ్ చేయాలని అట్లాంటి దాంట్లో కూడా ఈ చట్టబద్ధమైన సంస్థలు వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నాయి, రాజకీయ నాయకుల తొత్తులుగా మారుతున్నాయి. ఫైనల్గా ఒక పక్క హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దీన్ని క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలోనే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎందుకు మళ్ళీ ఇంకా కొనసాగుతుంది, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు అంత ఈ అసలు ఫోన్ ట్యాపింగ్ అనే కేసునే కొట్టేసిన తర్వాత కూడా ఒక సిట్ ఏర్పాటు చేసి, అంటే వాళ్ళకి ఎంత ఏమన్నా ఎంత పొగరనుకోవాలా, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి గౌరవం లేదనుకోవాలా? సరే, ఇప్పుడు ప్రభుత్వానికి గౌరవం లేదా, పోలీసు చట్టబద్ధమైన సంస్థలకు గౌరవం లేదా? ఆల్రెడీ వచ్చింది కదా సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ అది. కొట్టేసిన తర్వాత హౌ డేర్ దీస్ పీపుల్ టు డూ దిస్? యాక్చువల్గా ఇంటెన్షనలీ దిస్ ఇస్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఎందుకంటే బొగ్గు స్కామ్ ఒకటి రీసెంట్గా నాయని బొగ్గు స్కామ్ గురించి స్టార్ట్ అయినప్పుడు భయపడి దే వాంట్ జస్ట్ ఏదో విధంగా తప్పుదారి పట్టించాలి, డైవర్ట్ చేయాలి. ఆ ఇష్యూలో ఇలాంటి తప్పుడు కేసు, తప్పుడు నోటీసులు ఇచ్చుకుంటూ కావాలని న్యాయస్థానాలని దిస్ ఏమంటారు అగౌరవపరుస్తున్నారు. దిస్ ఇస్ నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. థ్యాంక్ యూ.